రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా సంసారం చేసుకుంటూ జల్సాగా ఉండాల్సిన వయసులో చావు మేళం వాయించే వాళ్ళతో కూర్చుని సాంగ్ పాడుకుంటున్నాడు. డౌట్ 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 మ్యారేజే డౌట్. కొంచెం ఏంట్రా బుల్లబ్బాయ్? ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా. మన పక్కింటికి ఈ విగ్రహాలు పరిరక్షించే లేడీస్ గ్రూప్ ఒకళ్ళు వచ్చారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చిన వాళ్ళు రూమ్ తాళం ఇవ్వలేదురా. ఆ రూమ్ తాళం నీ టేబుల్ మీదే ఉందిరా. అవును ఉంది. అది నువ్వు తీసుకెళ్ళి ఇచ్చారా ప్లీజ్. పిచ్చెక్కిందారా నీకు? నేనేమన్నా ఊరికే కూర్చున్నానా? చాలా పనులున్నాయిరా. బఠానీలు తినడం మీ అన్నయ్యకు పనేంట్రా? ఇలాంటి వెట్టి చాకరీ పనులు చేయడానికేగా బెయిలు పెంచలయ్యా అని ఒకడిని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. చాలా అవమానించాడు కదా. ఇప్పుడు చూడు ఫ్రెండ్షిప్ తో కవర్ చేస్తా. ఇలా చూడరా, నువ్వు తాళదేవి తీసుకుని అక్కడికి వెళ్ళి గోమతీదేవి అని పిలు. ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి తాళం చెవి ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేసి అంతే. మన స్నేహానికి కట్. నీకిలా అవమానం జరిగినంత గవర్నమెంట్ హాఫ్ డే లీవ్ ఇవ్వచ్చు. నువ్వు వాడి దృష్టిలో వేస్ట్. వేస్టా? ఏదో పెద్ద బిల్డప్లు ఇచ్చావు. గోమతీదేవి అనే పేరు చెప్తే మీ అన్నయ్య అల్లాడిపోతాడన్నావు. ఏ రియాక్షన్ లేకుండా ఫోన్ కట్ చేశాడే. ఏసేయమంటావా? ఏసేయమంటావా? ఆయన కలెక్టర్ రా. ఏదో కోడ్ నేసేట్టు ఏసేయమంటావా ఏసేయమంటావా అంటే. చిన్నప్పటి నుంచి నాకు వీరేంద్ర బాగా తెలుసు. వాడి మనసులో ఇంకా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ పాట ఆపేస్తాడు చూడు. ఆపేశాడు. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి ఉన్నటువంటి లేచి నుంచుంటాడు చూడు. నిల్చున్నాడు. ఇప్పుడు కుడివైపు తిరిగి 2 అడుగులు వేస్తాడు చూడు. ఇప్పుడు ఫోన్ తీస్తాడు చూడు. రే బుల్లబ్బాయ్, పేరేంటన్నావు? వీరేంద్ర. నా పేరు కాదురా, ఏదో అమ్మాయి పేరు చెప్పావుగా. గోమతీ దేవి. గోమతీ దేవి. సరే, తాళాలు నేనే వెళ్ళిచ్చొస్తా. వద్దురా, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకోసం ఇది కూడా చేయలేనా మిత్రమా? సరే, నువ్వే తీసుకెళ్ళి ఊపో. ప్లాన్ 1. అన్నయ్య తొలిసారి అద్దులో చూసుకుంటున్నాడు రా. అంటే ప్రతిరోజు గోడను చూస్తూ షేవింగ్ చేసుకుంటున్నాడట్రా. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరా? పక్కింట్లో తాళాలేమన్నారు, వెళ్ళిచ్చొస్తా. ఈ మాత్రం నువ్వెందుకు ఇవ్వు, నేను ఇచ్చొస్తా. ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదరా. ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి. వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. రండ్రా, అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతీ దేవి, ఇది ప్లాన్ 2. గోమతీ దేవి. అవును, నేనే. చెప్పండి. కలెక్టర్ గారు తాళాలిమ్మన్నారు. ఓ థ్యాంక్స్. ఏంటి లాంచ్ ఏవదూరిందా? గొప్పయ్యా. ఏదైనా చెప్పి చేయవయ్యా. బ్రోకర్ పని చేసినందుకు ఎంత గొప్ప అవసరమా? ఏమండి, మీకేదైనా ముద్దు పేరుందా? గోము. తోసి స్టార్ట్ చేయలేము అనుకున్నాను, తానుగానే స్టార్ట్ అయిపోయింది. నమస్కారం. ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి.
ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం ఇంకో టెండర్ వచ్చిందండి.